నమస్తే, దిస్ ఇస్ సౌర్య. తమిళనాడు టీవీకే పార్టీ ఘన విజయాన్ని సాధించింది. తమిళనాడు ఎలక్షన్స్ కి సంబంధించి అత్యధిక ఓట్ల మెజారిటీని విజయ్ గెలుచుకున్నారు. అయితే అసలు గవర్నమెంట్ ని ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ అయితే రీచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు అసలు ఎవరితోనే ఆయన పొత్తు పెట్టుకుంటారో, అసలు ఎలా వెళ్తారు, సింగిల్ గా వెళ్లే ఛాన్స్ అయితే లేదు. సో ఈ తరుణంలోని ఇప్పుడు కాంగ్రెసే మెయిన్ అక్కడ కనిపిస్తోంది. కాంగ్రెసే కీలకంగా మారే ఛాన్స్ ఉంది పొత్తు విషయంలోని అని. సో దానికి సంబంధించి కాంగ్రెస్ కూడా ఒక లేఖని తాజాగా ఇప్పుడే విడుదల చేసింది. మరి అది ఆ సీట్లు సరిపోతాయా, ఇంకా ఏ పార్టీలు కలిసే అవకాశం ఉంది? సో ఇవన్నీ మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్ల మణి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, అసలు ఎట్లా ఉందంటే క్యాంపెయినింగ్స్ లేకపోతే పెద్ద ఆడంబరాలు లేకుండా విజయ్ గెలిచేశాడు. చాలా సునాయాసంగాను, చాలా లక్కీ ఛాంప్ అనుకున్నాం. కానీ అసలైన తంతంతా ఇప్పుడు మొదలైంది. ఇది అసలైన కష్టం. అంటే ఇలాంటి ఇరకాటంలో పడితేనే అసలైన కష్టం అనేది మొదలవుతుంది. సో మీరు ఏమంటారు, కాంగ్రెస్ తో అలయన్స్ అంటే వాళ్ళతో ఇప్పుడు పొత్తు గాని సీట్లు సరిపోతాయా? నెక్స్ట్ ఇంకా ఇంకా ఎవరు కలవాల్సిన అవసరం ఉంది? సో బీజేపీ పరిస్థితి ఏంటి, అది ఎట్లా హ్యాండిల్ చేస్తుంది అసలు? ఇక్కడ నాకు ఒక పాయింట్ అర్థం కాలేదండి. ఇప్పుడు ఇతను సొంతంగా గెలిచాడని మనం అంటున్నాం కదా, విజయ్ మొత్తం జెన్జీ కిడ్స్ కే ఇచ్చాడా? 234 సీట్లు. ఓకే, ఇవ్వలేగా. ఇవాళ ఏడిఎంకే వాళ్ళు ఉన్నారు, డిఎంకే వాళ్ళు కూడా ఉన్నారు. డిఎంకే అతనే స్టాలిన్ ఓడగొట్టాడు బాబు. ఏడిఎంకేకి సంబంధించిన సెంగోటే అని ఎవరైతే ఉన్నారో సీనియర్ మోస్ట్ ఆయన, 78 ఏళ్ళు ఆయనకి ఇవాళ ఉప ముఖ్యమంత్రి ఇస్తారా అంటున్నారు. లేదు, మరి ఏదైనా ముఖ్య పోర్ట్ఫోలియో ఇస్తారని. సో ఇప్పుడు కొత్తగా విజయ్ చేయబోయే రాజకీయం ఏంటి మీరు నాకు చెప్పండి. అందరికీ జెన్జీ కిడ్స్ కి ఇచ్చుంటే ఒక కొత్త ఆలోచనతోటి అతను ఏదైనా చేస్తే అర్థం ఉండేది. మీరేమన్నారు, ఇవాళ పొత్తు కాంగ్రెస్ తో వెళ్తాడా? ఇప్పుడు కాంగ్రెస్ తో వెళ్లేపాటికి యూ కెన్ గో విత్ ఏఐడిఎంకే కదా. వాళ్ళు సెంగోటేన్ ఏఐడిఎంకే నుంచి వచ్చాడు. అవును, ఏడిఎంకే జయలలిత దగ్గర పనిచేశాడు ఆయన, పళనిస్వామి దగ్గర పనిచేశాడు. అవును. మరి కాదు, నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా మరి ఏం చెప్తావు నువ్వు, ఏం చేస్తావు? సో మ్యామ్, అంటే ఇక్కడ ఒక పార్టీ స్థాపించేటప్పుడు ఆయనకున్న ఎక్స్పీరియన్స్ జనరల్ గా మనం చూసుకుంటే ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ విజయ్కి లేదు. ఓకే, సో 2 ఏళ్లలోనే ఆయన నిజంగానే రాజకీయ సారాన్ని అంతా పట్టాడా అవపోసన అంటే అది కూడా లేదని అనుకోవచ్చు. గ్రౌండ్ లెవెల్లో తిరిగిన ఇది కూడా మనకు కనిపించడం లేదు. మరి సీనియర్స్ అవసరం ఉండదు అని అనుకుంటారా? అనుకోవచ్చు. నేను అంటున్నది అది కాదండి. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు విజయ్ ఎవరితో వెళ్తాడు? నిన్న మనం అన్నాం, కాంగ్రెస్ తో వెళ్లే కంటే ఈ చిన్న పార్టీలతో వెళ్లే కంటే ఏఐడిఎంకే వెళ్ళడం బెటరు. ఓకే, సిద్ధాంతపరంగా నేను బీజేపీ తోటి కాదన్నాడు కదా, అవును. రాజకీయంగా నాకు డిఎంకే కుదరదు అన్నాడు కదా. కానీ నేను డిఎంకే దగ్గరికి వెళ్ళాడు, మర్యాదగా స్టాలిన్ ని కలిశాడు. అది అప్రిషియేటబుల్. ఎందుకంటే చాలా మంచి పని చేశాడు. పెద్దలకు గౌరవం ఇవ్వడం అనేది వాళ్ళకి తమిళనాడులో సంప్రదాయం ఉంది, మనకు లేదు కానీ ఆంధ్రాలో. అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు నువ్వు ఏఐడిఎంకే నుంచి తీసుకోకుండా నువ్వు కాంగ్రెస్ నుంచి తీసుకున్నా, నీ దగ్గర ఆల్రెడీ ఏఐడిఎంకేకి సంబంధించిన వాళ్ళు, డిఎంకేకి సంబంధించిన వాళ్ళు సీనియర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు కొత్తగా నీకు వచ్చిన నష్టమే ఉంది? ఇంకా సిద్ధాంతాలు వాళ్ళు అవే ఉంటాయి కదా. ఇప్పుడు సెంగోటి అని నువ్వు పక్కన పెట్టుకుంటే హీ హాస్ టు గివ్ అడ్వైస్ టు యూ కదా. కొత్తగా అడ్వైస్ ఇవ్వడుగా. ఆల్రెడీ అతను జయలలిత దగ్గర చేసిందో ఇంకొకరి దగ్గర చేసిందో ఆ అడ్వైస్ నీకు ఇస్తాడు. సో టీవీకేకి కొత్తగా వచ్చిన ఇదేంటి అని అడుగుతున్నాను నేను. ఓకే, సో నువ్వు అలాంటప్పుడు ఇప్పుడు చూసుకుంటే కనుక అయితే మనకి కాంగ్రెస్ 5, పిఎంకే 4, ఐయుఎంఎల్ 2, తర్వాత సిపిఐ సిపిఎం 2, తర్వాత అమ్మ మక్కలు కచ్చి 1 ఉంది, అది టీటీవీ దినకరన్. సో ఇప్పుడు వీళ్ళతో పొత్తుకెళ్తే 5, 4, 9, 2, 11, 2, 13, 13ను 108, సరే 121. ఇది ఎప్పుడు కూడా ఎవడు ఎప్పుడు ఎలా లాగుతాడో నీకు తెలియదు. నిన్న అదే మనం చెప్పాం. సో దీనికంటే కూడా 47 సీట్లు ఏఐడిఎంకేతో పొత్తుకెళ్ళిపోతే మీ సజెషన్ అర్థమైంది నాకు. బీజేపీకి 1 సీట్ కదా. సో నీకు ఈజీ కదా. నీకు ఇంకొకటి ఏంటి, సింపుల్ అయిపోతుంది. సింపుల్ ఒకటే కాదు, మీరు క్యాల్కులేషన్స్ ఎట్లా ఉండాలంటే ఇప్పుడు ఏఐడిఎంకే ఆల్రెడీ బీజేపీ తోటే ఉంది గతంలో. ఇప్పుడు ఈవెన్ జయలలిత వాజ్ విత్ బీజేపీ. సో ఇవాళ నువ్వు బీజేపీకి సంబంధించిన వాళ్ళు నీతో ఉన్నట్టే కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే నువ్వు ఇచ్చిన పథకాలు చూసుకుంటే ఒక 10 ఇచ్చావు నువ్వు. 10కి నీకు ఎంత డబ్బులు అవుతాయి ఆర్థికంగా, ఎంత భారం అది? ఒక్కొక్క దాన్ని తీసుకుంటే ఎంత భారం అది. మీరు నువ్వెవరో బీజేపీ దానివా అని ఎవడో తిట్టాడు నిన్న మన.
మనం ప్రాక్టికల్ గా మాట్లాడతాం ఇక్కడ మనకి ఏ పార్టీతో ఏ పార్టీతో సంబంధం లేదు. సంబంధం లేదు. బీజేపీతో ఇప్పుడు అసలు సంబంధం లేదు, ఒకటే వచ్చింది. దానికంటే ఏఐడిఎంకే తోటి ఉంటే నువ్వు స్థిరంగా పని చేసుకుంటావు. ఇప్పుడు నీ సలహాదారులు ఏఐడిఎంకే వాళ్ళే ఉంటారు కదా, ఎలాగో ఉన్నారు ఆల్రెడీ. సో కొత్తగా నువ్వు చేసే రాజకీయం ఏమీ లేదు, పాత సీసాలో కొత్త సారా అంతే. అంతకు మించి ఏమీ లేదు ఇక్కడ. అవును. అందుకని ఇప్పుడు నేనేదో ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇప్పుడు మరి వాళ్ళతో డిఎంకే తోటి ఉంది కదా, ఆ పొత్తు ధర్మాన్ని విస్మరించి బయటకు వచ్చింది కదా, ఇప్పుడు అది తప్పు కదా. రేపు పొద్దున్న ఇక్కడ కూడా అదే జరుగుతుంది కదా. కాంగ్రెస్ కి నిజంగా ఒక ఇది ఉండుంటే పొత్తు ధర్మాన్ని పాటిస్తే, లేదు మేము రామని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ అతను మీకు ఆఫర్ ఇచ్చినప్పుడు మీరు వద్దనుకున్నారు. అవును. 80 సీట్లు ఇస్తానంటే వద్దనుకొని ఇవాళ మీరు ఎందుకు వస్తున్నారు ముందుకి? మీరు ఎలా సెక్యులర్ అవుతారు? అంటే హిందుత్వాన్ని కాదంటే సెక్యులరా? ఇది కొంత కన్ఫ్యూజన్ ఉంది మేడం. మీరు అనేది ఎగ్జాక్ట్లీ కరెక్టే. పెట్టుకునే పొత్తేదో నేరుగా ఒకటే టార్గెట్ ఉంటే బెటర్. ఇవన్నీ కలుపుకుని పోయేటప్పటికి అసలు ఎవరు ఏం ఆలోచిస్తారు, ఎవరు ఏం సజెస్ట్ అందులో చేస్తారు, నీకన్నా అనుభవం ఉందా? ఏమీ లేదు. పోనీ నువ్వు 2 ఏళ్లుగా నువ్వు పార్టీ మీద ఫోకస్ పెట్టావా? లేదు. పోనీ నువ్వు నిక్కన్ కార్నర్ కి వెళ్ళి ప్రతి వాడిని కలిసావా? అది లేదు. నువ్వు అనుకోకుండా ఓకే వచ్చావు, ఒక 6 నెలలు అయిందా నువ్వు బరిలోకి దిగి? పూర్తిగా నువ్వు ఏమైనా పోనీ ఎక్కువ మీటింగులు పెట్టావా? అది లేదు. ప్రజలకి ఒక ప్రత్యామ్నాయం కావాలనుకున్నావు, నువ్వు దొరికావు, అంతే లెక్క. అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు. ఇప్పుడు పెద్ద గొప్ప స్పీచ్లు నువ్వు ఇవ్వలేదు, ఎవరిని తిట్టలేదు, పొగడలేదు. జనరల్ గా అందరూ ఇచ్చే మేనిఫెస్టోనే రిలీజ్ అయింది కొత్తగా. నువ్వు అన్ని రాష్ట్రాల్లోంచి తీసుకుని ఇచ్చిన మేనిఫెస్టో అది. నీ సొంత మేనిఫెస్టో ఏమీ లేదు అక్కడ. నీ మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ ఉంది, తమిళనాడు ఉంది, ఇంకేదో ఉంది. బీజేపీ ఇచ్చిన ఇవి కూడా అందులో ఉన్నాయి. సో దట్స్ వాట్. నువ్వు అన్ని పార్టీలని కలగలుపుకొని ఒక మేనిఫెస్టో ఇచ్చినప్పుడు వై కాంట్ యు గో విత్ ఏఐడిఎంకే? దట్స్ వాట్ మై క్వశ్చన్. సో ఇక్కడ బీజేపీనా ఏఐడిఎంకేనా కాంగ్రెస్? ఇప్పుడు కాంగ్రెస్ కి దిక్కు దివాణం లేకుండా ఉంది, 4 రాష్ట్రాల్లో ఉందంతే. అంటే నేను అనేది నువ్వు ఎట్లా ఆలోచించావు విజయ్ అనేది మనం అడుగుతున్నాం. విజయ్ కూడా సమాధానం చెప్తే బాగుంది. ఇగో ఈ సిద్ధాంతాల పరంగా నేను వెళ్తున్నాను అని చెప్తే పీపుల్ విల్ బి హ్యాపీ. అది అదే అందరికీ అర్థం కానిది ఏంటంటే అసలు జనరల్ గానే గుంభనంగా ఉండే విజయ్ ఇంత రాజకీయం ఇలాంటి టైంలో కూడా అసలు ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడు అనేది కూడా ఎవరికి అర్థం కావడం లేదు. అదే కదా, నువ్వు తండ్రి బాటలో వెళ్తున్నావా? అది కావాలి. అసలు లేదు ఎవరిని- త్రిషాని పక్కన పెట్టేస్తావా? త్రిష సలహా తీసుకోవట్లేదా? నీ వెనకాల ఇంతకాలం ఉండి ఆవిడ చేసిన దానికి విలువ లేదా? ఇవన్నీ కూడా క్వశ్చన్స్. ప్రతిదీ క్వశ్చన్ ఉంది. సో ఈ రోజు ఎట్లాగో కాంగ్రెస్ నుంచి లేఖ విడుదలైంది. సో ఇది కాకుండా మీరు అన్నట్టుగా చిన్న చిన్నవన్నీ కూడా కలుపుకుంటూ పోతే రేపు ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోతుంది. సో ఏదైనా కూడా మేడం రియల్లీ చాలా పెద్ద టాస్క్. ముఖ్యమంత్రిగా గెలిచేయడం కాదు, అన్ని రకాల కత్తులు ముసళ్ళ పండుగ అంటారు కదా, అన్ని రకాల వెపన్స్ పక్కన ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఒకటే కనిపిస్తే పర్వాలేదు, పక్కలో 10 బల్లాలు 10 బల్లాలు పెట్టుకుని ఉన్నారు, రకరకాల బల్లేలు. సో వీటిల్లోని ఏది ఎప్పుడు ఎలా యూటర్న్ చేస్తుంది అనేది తెలియదు. చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇంకోటి కాంగ్రెస్ సమస్య ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు డెసిషన్స్ తీసుకోలేరు. దే హావ్ టు గో టు రాహుల్ గాంధీ. అదే ఢిల్లీ వెళ్ళొచ్చే లోపు పుణ్యకాలం కాస్త అయిపోతుంది. సో లెట్ us wait and see what is going to happen. ఎనీవే ఏదైనా ఆల్ ది బెస్ట్ చెప్పడం తప్ప మనం ఏం చేయలేము. ఆఫ్ కోర్స్ మనం అతనికి డెఫినెట్ గా ఆల్ ది బెస్ట్ చెప్తాం, ఎందుకంటే కొత్తగా సీఎం అవుతున్నారు. థ్యాంక్ యూ.